Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకి ఎక్కువ సాంగ్లు ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోని కూడా నేను ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో కూడా సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లోనే ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై లెవెల్లో ఉంది గాయస్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో కింద నేను రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ చేయండి గైస్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక నియాన్ బార్డర్కు సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటారు, చూసుకోండి. ఆ యొక్క లింక్ మీరు ట్యాప్ చేసుకునే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఫస్ట్లోనే బ్యాక్గ్రౌండ్లో కింద చెప్పాను కదా వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ నియాన్ వీడియో లింక్ అని ఇచ్చింట. ఓకే, సో వన్స్ దాని తర్వాత మనకు లిరిక్స్ వీడియోని ఇచ్చింట. నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ మనకు థర్డ్ వన్ వచ్చేసి ఆ యొక్క రౌడీ గ్రీన్ స్క్రీన్ వీడియోని ఇచ్చిన. 3 డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసి ఫస్ట్ దీనికి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మినిమం ఒక 10 సెకండ్స్ కాడికి వచ్చేయండి. ఓకే, సో 10 సెకండ్స్ మనకు 30 సెకండ్స్ లెంత్ ఉంది కదా. ఇప్పుడు 10 సెకండ్స్ కాడికి వచ్చేసి ఫస్ట్ మనం కట్ చేయండి. అంటే మన యొక్క వీడియో మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ మీద టచ్ చేసి ఇక్కడ సెంటర్ కట్ చేయండి. ఓకే, సో మళ్ళీ 10 సెకండ్స్ కడకండి, అంటే నెక్స్ట్ 20 సెకండ్స్. ఓకే, సో 20 సెకండ్స్ కాడికి వచ్చేసి మళ్ళీ సెంటర్ కట్ చేసేయండి. ఓకేనా గైస్, సెంటర్ కట్ చేసి ఇప్పుడు 3 పార్ట్లు అయినాయి. 3 పార్ట్లు అయిన తర్వాత ఫస్ట్ పార్ట్ మీద టచ్ చేయండి. టచ్ చేసి మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. అడ్జస్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత కిందికి వస్తే లాస్ట్ ఇక్కడ చూడండి మనకు ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన కలర్, ఏ కలర్ ఇష్టమో ఆ కలర్ని ఇక్కడ మనకు ఇది కలర్ గ్రేడ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా గ్రేడ్ చేస్తే మనకు కలర్ చేంజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి మనకు థర్డ్ వన్ అంటే మనకు సెకండ్ వస్తుంది ఆప్షన్. ఓకే, సెకండ్లోకి వచ్చేస్తే ఇంకా మనకు ఇక్కడ ఆప్షన్ కావాలంటే ఇది కొంచెం ఇంకా లైటింగ్ కావాలంటే థర్డ్ వన్ పెంచుకోండి, ఇంకా ఎక్కువ లైటింగ్ వస్తుంది. ఓకే, సో మినిమం వచ్చేసి మినిమం ఒక 20 నుంచి ఒక 30 పెట్టేసి టిక్ ఇచ్చేయండి గైస్. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక దాని మీద టచ్ చేయండి. సేమ్ ఆప్షన్ మళ్ళీ ఏదైతుందో మళ్ళీ అడ్జస్ట్మెంట్లోకి వచ్చేయండి. ఓకే, సేమ్ మళ్ళీ అడ్జస్ట్మెంట్లోకి వచ్చేసి లాస్ట్ వచ్చేసి మీకు ఇష్టం వచ్చింది ఇంకోటి మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను వచ్చేసి పింక్ అని సెలెక్ట్ చేసి అందులోనే ఇంకోటి నేను థర్డ్లో ఇంకా కొంచెం లైటింగ్ పెంచుకుంటున్నాను. ఓకే, సో టిక్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒకటి నార్మల్ ఇచ్చేద్దాం. 2 కలర్స్ అయితే చేంజ్ అయ్యాయి. ఓకే, సో ఇక్కడతో మనకు 3 నియాన్ కలర్స్ అయితే వచ్చేసాయి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లేరి మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక లిరిక్స్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో నేను ఇచ్చిన లిరిక్స్ అని కాదు, మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ అనే యాడ్ చేసుకోవచ్చు. లిరిక్స్ యానిమేటెడ్ మనకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో అదే లిరిక్స్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తే మనకు లిరిక్స్ను ఈ విధంగా జూమ్ చేయండి గైస్. ఓకే, సో ఈ విధంగా జూమ్ చేసి సేమ్ కిందకి వస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసేయండి. ఓకే, సో దీనికి ఉన్న లిరిక్స్కి ఉన్న వాల్యూమ్ నేను మ్యూట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, మళ్ళీ లేరి మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ ఫ్రెండ్స్, మళ్ళీ దాంతో పాటే కలిపి ఇంకోటి నేను ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో కూడా ఇంకోటి కింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో నేను ఇచ్చినదే కాదు, మీకు ఇష్టం వచ్చిన కింగ్ ఒక PNG టెక్స్ట్గా అయినా మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్మోస్ట్ వీడియోనే ఇస్తున్నాను కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, సో కొంచెం ఎక్స్ట్రాగా ఉండే ఫస్ట్ ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ అని ఇచ్చండి. లాంగ్ ప్రెస్ చేసి ఇలా ముందు స్క్రోల్ చేయండి. అదే వీడియో మీద టచ్ చేసి వీడియోకున్న వాల్యూమ్ నేను మ్యూట్ చేసేస్తున్నా. మళ్ళీ అదే వీడియో మీద టచ్ చేసి సేమ్ మనకు కిందికి వస్తే మనకి ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ వస్తుంది. క్రోమాకి వచ్చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే ఇక్కడ మనకు కీ కలర్ వచ్చేసి మనకు గ్రీన్ అని సెలెక్ట్ చేయండి గైస్. ఓకే, సో గ్రీన్ అని సెలెక్ట్ చేసేసి ఇక్కడ మనకు ఏదైతే ఉందో ఈ విధంగా మనకు గ్రీన్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకు ఈ కలర్ లేక వస్తుంది. మినిమం ఇక్కడ వచ్చేసి ఒక 40 అండ్ మనకు 50లో
అనేది ఒక 54 అలా పెట్టేసి సో ఇంకా ఆల్మోస్ట్ మనకి ఏదైతుందో ఈ యొక్క 54 అనేది మనకు కరెక్ట్గా ఇక్కడ యాడ్ అయితే ఇచ్చుకోండి. ఓకే, సో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఆ యొక్కటి ఏదైతుందో ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇదే వీడియోని ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా డ్రాగ్ చేసి మీరు ఇక్కడ పెట్టుకోండి. సేమ్ ఇక్కడ మనకు కిందికి వస్తే గాయస్ సేమ్ ఏం లేదు, కొంచెం అలా. ఓకే, సో ఇంత లెంత్ పెట్టి సేమ్ ఆప్షన్ ఇక్కడ కిందికి వస్తే మనకు ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ వస్తుంది కదా. సో క్రోమాకిలో ఇంకా మనకు అడ్జస్ట్మెంట్లు కావాలంటే అడ్జస్ట్లు ఇచ్చేసి టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి దీనికి ఉన్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి ఆ యొక్క లిరిక్స్ అనేది ఈ విధంగా ప్లే అవుతుంది. ఇప్పుడు మనకు అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయో లేవో మళ్ళీ వెరిఫై చేసుకోండి. ఈ యొక్క కింగ్ కావాలంటే ఇంకా కొంచెం ఇట్లాగానే పెట్టుకోండి. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉంటుంది, సెంటర్లో పెట్టుకోండి. ఓకే, సో చూసి బాగా సెంటర్లో పెట్టుకొని ఓకే అంతా పర్ఫెక్ట్గా ఉందంటే ఇంకా నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడతో మనకు సెట్ అయింది. ఓకే, సో ఇంకా లిరిక్స్ వచ్చేసాయి, కలర్స్ వచ్చేసాయి, రౌడ్ వచ్చేసింది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చండి, ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. గాయస్ ఇప్పుడు మీ యొక్క ఫొటోస్ ఆల్మోస్ట్ మనకు పిఎన్జీ లాగానే ఉండాలి. ఓకే, సో మీ యొక్క ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ మీకు రిమూవ్ చేయడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ అని ఇచ్చాను గైస్. ఆ లింక్ క్లిక్ చేసుకోండి. మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క ఇమేజ్ని అయితే నేను ఇక్కడ యాడ్ ఇస్తున్నాను. నేను మీ ఫొటోస్ మీరైతే యాడ్ ఇచ్చుకోండి గైస్. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి ఇదే ఇమేజ్ని కూడా నేను ఇంత లెంత్ పెడుతున్నాను. ఓకే, సో ఇంకా లెంత్ కావాలంటే లెంత్ పెంచుకొని గైస్. ఇంకా నేను ఆల్మోస్ట్ ఇంత లెంత్ అయితే పెట్టేసి ఇంకా ఇదే ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నాను. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఈ యొక్క ఇమేజ్ని ఇక్కడ ఇంతవరకు వచ్చేసి నేను ఆల్మోస్ట్ కొంచెం దూరం వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని ఇస్తున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా అనేది కొంచెం రిమూవ్ చేస్తున్నాను. ఓకే, సో రిమూవ్ చేసి ఇప్పుడు ఒక వీడియో మీద ఒక ఇమేజ్ని టచ్ చేయండి. ఇక్కడ కీ సింబల్ మీద టచ్ చేయండి. అంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్లో మనకు ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి పెయిడ్ అనే ఆప్షన్ ఇచ్చాను గైస్. ఓకే, సో పెయిడ్ అంటే మనకు స్లో మోషన్ వస్తుంది, లేదా మీరు ఇంకొకటి రబ్బర్ ఆప్షన్ ఇచ్చినా ఓకే నో ప్రాబ్లం. ఓకే, సో ఒకటి రబ్బర్ అనే ఆప్షన్ ఇచ్చుకోండి. ఓకే, సో రబ్బర్ అనే ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఎక్కడైతే మన ఇమేజ్ ఎంటర్ అవుతుందో ఆ యొక్క ఇమేజ్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ మన యొక్క ఇమేజ్ మీద టచ్ చేయండి. టచ్ చేసి మనకు కీ సింబల్ ఉంటుంది, కీ సింబల్ మీద టచ్ చేసి ఇక్కడ ప్లస్ మీద టచ్ చేయండి. టచ్ చేసి మన యొక్క ఫోటో ఇక్కడ మూవ్ అవుతుంది. ఓకే, సో మూవ్ అయిన తర్వాత మినిమం ఇక్కడ వరకు మన యొక్క ఫోటో కరెక్ట్గా ఇక్కడ. ఓకే, సో మన యొక్క ఫోటో వరకు ఇంతవరకు డ్రాగ్ చేయండి గైస్. ఓకే, సో ఇంతవరకు మనకు కరెక్ట్గా మూవ్ అవ్వాలి. ఇంతవరకు మనకు పర్ఫెక్ట్గా ఇంతవరకు మనకు ఎంత ఉంటుందో అంతవరకు మనకు ఈ విధంగా మనకు డ్రాగ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా డ్రాగ్ అనేది చేసేసి ఇక్కడ మనకు టిక్ ఇచ్చేయండి. టిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఇమేజ్ అనేది ఈ విధంగా మనకు మూవ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా స్లో మోషన్లో మూవ్ అవుతుంది. ఇది ఎక్కడైతే మనకు ఆ యొక్క ఫోటో మనకి ఇక్కడ యాడ్ అవుతుందో ఇక్కడ ఆటోమేటిక్గా ఇంకో ఫోటో మనకు యాడ్ అవుతుంది. ఈ ఫోటో ఏం చేస్తానంటే కరెక్ట్ మళ్ళీ అక్కడే పెట్టుకోండి. ఓకే, సో అక్కడే మనకు ఏదైతుందో ఆ ఫోటోలోనే కరెక్ట్గా పెట్టేసి సేమ్ ఈ యొక్క ఫోటోకి క్రాపింగ్ ఆప్షన్ ఉంటుంది. క్రాపింగ్ లెక్క వచ్చేసి ఈ విధంగా క్రాప్ చేయండి. ఓకే, సో ఈ విధంగా క్రాప్ చేసి ఇక్కడ మనకు మాస్క్ లెక్క వచ్చేసి ఫిదర్ని ఈ విధంగా ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి అదే మీదనే లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి ఇప్పుడు దీనికి కీ సింబల్ ఇచ్చేయండి. ఓకే, సో కీ సింబల్ అంటే ఏం లేదు గైస్, ఇంత లెంత్ పెట్టుకోండి. ఓకే, సో మినిమం ఇంత లెంత్ పెట్టేసి ఆల్మోస్ట్ ఈ యొక్క ఏదైతుందో ఈ యొక్క ఇమేజ్ని ఈ విధంగా ఇక్కడ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, సో ఇక్కడ వరకు డ్రాగ్ చేసి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా టిక్ ఇచ్చేయండి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ ఇమేజ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఇమేజ్ మనకు కంటిన్యూ కావాలి అంటే మనకి ఇక్కడ ప్లస్ మీద టచ్ చేయండి. సేమ్ మళ్ళీ కీ యానిమేషన్ మీద టచ్ చేయండి. సో ఇక్కడ నుంచి ఇంకా ఆల్మోస్ట్ మనకు ఇంకా ఆల్మోస్ట్ ఇంత లెంత్ వచ్చిన తర్వాత ఇంకా మీకు ఇంత లెంత్ పెట్టేసి ఇంకా ఆల్మోస్ట్ దీనికి కూడా ఇక్కడ ప్లస్ మీద టచ్ చేసి ఇంత లెంత్ డ్రాగ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మనకు పర్ఫెక్ట్గా ఇక్కడికి ఇస్తాంలేండి. ఓకే, సో ఇంత లెంత్ ఇచ్చేసి టిక్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం. చూడండి గైస్ ఆ యొక్క ఇమేజ్ యానిమేటెడ్ మనకు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వెరిఫై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి ఫస్ట్ యానిమేటెడ్లో మనకు ఈ విధంగా ప్లే అవుతుంది. ప్లే అయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ డౌన్ కేర్ ఏంటి మనకు ఆల్మోస్ట్ లిరిక్స్ అయితే ప్లే అవుతూ వస్తాయి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక ఇక్కడ నుంచి ఇంకో ఫోటో యాడింగ్ అవుతుంది. చూడండి ఎంత అమేజింగ్ ఉందంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఇదైతే వచ్చేస్తుంది. ఇంకేంటి మనకు కావాల్సింది డైరెక్ట్గా ఇంకా లిరిక్స్ కావాలంటే ఇంకా అడ్జస్ట్లనే చేసుకోండి. మీకు ఎలా కావాలంటే వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో పైన సేవ్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టే సేవ్ అని ఆప్షన్ ఇచ్చండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.